హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 15 నిమిషాల పాటు చర్చించుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సీఎంకు జగన్ సున్నమంటండి అని చెప్పేసి ఒక పెద్ద వార్త రాశారు వీళ్ళు. ఉన్న 5 ఏళ్ళు వాటి పనులకు ఫుల్ స్టాపు, కూటమి వచ్చాకే మళ్ళీ ప్రాజెక్టు కదలిక, శ్రీశైలం నిర్వహణకు పైసా ఇవ్వని జగన్, హంద్రీనీవా కాలువలో గుప్పెడు మట్టి తీయలేదు, సొంత జిల్లాలో 10,000 కోట్లతో శంకుస్థాపనలు, ఏ ఒక్కటి మొదలుపెట్టిన వైన్యం. సో వీళ్ళు వైన్యం అని రాయకుండా దైన్యం అని రాశారు. సో అనంత కర్నూలు జిల్లాలోని గాలికి అయినా బాబు సీమ ద్రోహి అంటూ విమర్శలు అంటండి. సో చంద్రబాబు సీమ ద్రోహి అంటూ కొన్నేళ్లుగా జగన్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సో ఆయన హయాంలోనే పుట్టి ఆయన హయాంలోనే కొండెక్కిన రాయలసీమ ఎత్తిపోతను చంద్రబాబు నాయుడు ఎందుకు పూర్తి చేయలేదంటూ వింత వాదనలు చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధి ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీమంతైనా చిత్తశుద్ధి లేదంటూ జగన్ రోత మీడియా కథనాలు వండి వారుస్తున్నాయి. సో చంద్రబాబు నాయుడు ఎంతలా దూషిస్తున్నారంటే రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ ఎంత చేసి ఉంటారు అనే సందేహం వస్తుంది కదా. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీమ ప్రాజెక్టులు జగన్ చేసింది సున్నా. ఇప్పుడు సీమ నేల తడుపుతున్న ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం హయాంలోనివే. అంతేకాదు 2014 నుంచి 18 సీమ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ అంటండి. అట్లాగే దీని మీద నిన్న పట్టాభి గారు చైర్మన్ ఉన్నారు కదా, ఆయన వచ్చి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారనమాట. కేసీఆర్ జగన్ మ్యాచ్ ఫిక్సింగ్, కుటుంబ పత్రికలతో తెలుగు వారి మధ్య చిచ్చు, ప్రాజెక్టులపై సాక్షిది ఒక మాట, నమస్తే తెలంగాణది మరో మాట, తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారంటూ నమస్తే తెలంగాణకి నీళ్ళు ఇస్తున్నారంటూ సాక్షి కథనాలు, తప్పుడు కథనాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు వైసీపీ బీఆర్ఎస్ విరుచుకుపడ్డ పట్టాభిరామంటండి. అలాగే సీఎంకు జగన్ చారిత్రక ద్రోహం, 102 సీఎం ప్రాజెక్టులకు రద్దు చేశారు, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంలో ఆయనే పాపమే, అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు, 990 కోట్ల ప్రజాధనం వృధా, సోమిరెడ్డి ఆగ్రహం, కండలేరును సందర్శించిన టీడీపీ బృందం అంటండి. ఈ నీటి పంపకాలకు సంబంధించి దాని గురించి రాశారు వీళ్ళు. అట్లాగే ఈ స్విగ్గీ, జొమాటో, అట్లాగే ఈ బ్లింకిట్ ఉన్నాయి కదా, ఈ 10 నిమిషాల డెలివరీని సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది. 10 నిమిషాల డెలివరీ ఇక రద్దు, గిగ్ వర్కర్ల ఆందోళన నేపథ్యంలో ఆన్లైన్ సంస్థలతో కేంద్రం చర్చలు, వర్కర్ల భద్రతకు సానుకూల నిర్ణయం. సో 10 నిమిషాల డెలివరీని నిలిపివేస్తున్నట్టు సంస్థలు వెల్లడంటండి. అంటే ఈ 10 నిమిషాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది, బట్ ఈ డెలివరీ ఇన్ టైంలో చేయాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే డెలివరీ బాయ్స్ స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది. సో దానివల్ల యాక్సిడెంట్లు, సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఇటువన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో 10 నిమిషాల డెలివరీని ఎత్తేయాలని చెప్పేసి వీళ్ళు కొద్ది రోజులుగా ధర్నా చేశారనమాట. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి ఆ 10 నిమిషాల డెలివరీని వీళ్ళు క్యాన్సిల్ చేశారనమాట. అట్లాగే సొంతూరులో బాబు అంటండి, నారావారిపల్లిలో సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొన్న సీఎం దంపతులు, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సందడి. సో మహిళలకు ముగ్గుల పోటీలు, ఆ పిల్లలకు ఆటల పోటీలు, 150 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అంటండి. సో కుటుంబ సమేతంగా అక్కడ జరిగిన ఆటలు తెలిగిస్తున్నారనమాట. అట్లాగే వాహనాలపై రహదారి భద్రతా సెస్, లైఫ్ ట్యాక్స్పై 10% వసూలుకు ఆర్డినెక్స్, ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు అంట. ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు ఏం కాదు కానీ గవర్నమెంట్ కోసం, ఆదాయం కోసం ఇటువంటి వేస్తూ ఉంటారు అనమాట. రోడ్డు ప్రమాదాలను నివారించి రహదారి బాధ్యతను మరింత పటిష్టం చేసే కీలక లక్ష్యంతో వైట్ బోర్డు వాహనాల జీవితకాల పన్ను, లైఫ్ ట్యాక్స్పై 10% సెస్ వసూలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. వసూలు చేస్తున్నారు, రోడ్లు మాత్రం గుంతలుగానే ఉంటాయి. సాకులన్నీ చెప్పడం, ఈ డబ్బులు వసూలు చేయడానికి వెతకడం, పేరుకేమో భద్రతా దృష్టి అంట. అట్లాగే కుక్కలపై ప్రేమ, మనుషులపైన ఇది, వీధి కుక్కలకు తిండి పెట్టాలంటే మీ ఇళ్ళకు తీసుకుపోండి, అవి బయట తిరుగుతూ జనాన్ని కరవడం ఎందుకు, శునక ప్రియులకు సర్వోన్నత న్యాయస్థానం చురకలంటండి. సో పరిహారం చెల్లించేలా, కుక్క కాట్లకు, మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరిక. అంతే కదండి, ఈ కుక్కల వల్ల ఎంతమంది చిన్నపిల్లలు గాయాల పాలవుతున్నారు తెలుసా. దాదాపుగా యావరేజ్గా ఇండియా మొత్తం తీసుకుంటే దగ్గర ఒక 1000 మంది అన్న ప్రతిరోజు కుక్క కాటికి బలవుతున్నారు. వీళ్ళకి అవేం కనపడదు, ఏదైనా కుక్కను చంపేస్తే మాత్రం పెద్ద కేసు రాద్దంతం చేస్తారు. ఆ కుక్క వల్ల పిల్లోడి జీవితం ఎంత ఇబ్బంది పడుతుంది అనేది వీళ్ళు ఆలోచించారు. నిజమే. సో అట్లాగే
మంగళవారం రాత్రి బెజవాడలో విద్యుత్ స్తంభాల వెలుగులో మెరిసిపోతున్న హైటెక్ బర్రెలు అంటండి. పందాలకు సంక్రాంతి వేడుకలు సర్వం సిద్ధం సై. నేడు తెల్లవారంగానే కోడి పందాలతో ఫుల్ జోష్. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ ఏర్పాట్లు, ఇప్పటికే సందడి. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా రాక రోడ్లని జామ్. బెజవాడలో హోటళ్లు, లాడ్జీలు ఫుల్. వారం రోజులు 5,000 గదులు బుకింగ్. సో ఎన్టీఆర్ ఏలూరు జిల్లా సరిహద్దు వీఐపీల కోసం క్యారవాన్లు కూడా సిద్ధం చేశారంట. రానున్న రాజకీయ సినీ ప్రముఖులు అంటండి. సో సంక్రాంతి కదా, ఫుల్ జోష్ మీద ఉన్నారు. రైతు ఖాతాల్లో 10,000 కోట్లు. అన్నదాతకు నిజమైన సంక్రాంతి. జగన్ వారిని అడ్డుపడేస్తే మేము వారిలో ఆనందం నింపాం. వైసీపీ హయాంలో కొన్నది 10%. మేము 41.27 లక్షల ధాన్యం కొన్నాం. రికార్డు సృష్టించడమే కూటమి సాధ్యం. 24 కాదు 4 గంటల్లోనే జమ. అమరావతిపై విష ప్రచారం మానాలి మంత్రి మనోహర్. అమరావతి పైన వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారులేండి, ఎందుకంటే అది వాళ్ళకి నచ్చదు. రేపైనా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అయ్యాడంటే అమరావతిని రాజధానికి పెట్టారు. సో ఓటర్లు కొంచెం చూసుకోవాలి. రైతులకు జగన్ అప్పులు పాలు చేసి రోడ్డున పడేస్తే మేము రైతన్న అంటే సంక్రాంతి శోభను తెచ్చాం. వైసీపీ హయాంలో రైతుల కష్టాన్ని దళారులు, ఆ పార్టీ నాయకులు దోచుకుంటే మేము ఆ వ్యవస్థను స్వస్తి చెప్పి గిట్టుబాటు ధరకు నేరుగా రైతుల ఖాతాలో అమౌంట్ జమ చేస్తున్నాం అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ అన్నారంటండి. అట్లాగే ఆరోగ్య శాఖకు 567.40 కోట్లు అంటండి. నిధులు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం. 2,600 కోట్ల గ్రాంటు కేటాయించిన కేంద్రం. మొత్తం నిధులు రాబట్టిన 3వ రాష్ట్రంగా ఏపీ. మరిన్ని రాబడతాం. ఆరోగ్య మంత్రి సత్యకుమార్. దేనికి? అవినీతిగా. ఆరోగ్య శాఖ అంటండి. ఆరోగ్య శాఖ అసలు ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ ఉందా? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారండి? 50% కూడా వెళ్ళట్లా, అంతా ప్రైవేట్. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ కాదు, వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తారు వాళ్ళు. మార్చాలి. అలిపిరిలో టౌన్షిప్ అండి. బోర్డు సమిష్టి నిర్ణయమే. 2018లోనూ మాస్టర్ ప్లాన్ ఆమోదం. ఆంధ్రజ్యోతి కథనంపై టీటీడీ మాస్టర్ ప్లాన్లో ఉన్నది అలిపిరి అనే. మరి శిల్ప శిక్షణ సంస్థ స్థలం ఎందుకు? సో తిరుపతి నగరం అలిపిరిలో టౌన్షిప్ నిర్మాణం అనేది బోర్డు సభ్యులందరూ చర్చించి తీసుకున్న సమిష్టి నిర్ణయమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నెల 12వ తేదీ సోమవారం ఆంధ్రజ్యోతిలో ఈ తిరకాసిమ్మటి తిరుమలేస అన్న శీర్షిక ప్రచురితమైన వార్తపై టీటీడీ స్పందించిందంటండి. భక్తులకు సౌలభ్యం కోసం వారు సులువుగా చేరుకునే అలిపిరి ప్రాంతంలో వసతి సముదాయం ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని బోర్డు నిర్ణయించింది. దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. సమిష్టిగా తీసుకున్న ఆ నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ ఆమోదించడం సరైనది కాదని తెలిపింది. టీటీడీ చైర్మన్కు ఆపాదించడం సరైనది కాదని తెలిపింది. 2018లోని అలిపిరి సమీపంలో భక్తుల వసతి సదుపాయాల కోసం శిల్ప శిక్షణ సంస్థ పరిసరాల్లో 38 ఎకరాల్లో 4 బ్లాకులతో కూడిన భవన నిర్మాణాన్ని నిర్మించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందంటాన్ని. సో ఈనాడులో చూసుకుంటే, ఈనాడులో అయితే ఇరాన్ రక్తసిక్తం. టెహరాన్లో భారీ విధ్వంసం. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు నాశనం. వీధుల నిండా భద్రతా సిబ్బంది. ఆందోళనకారులకు సాయం అందబోతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. సో ఇరాన్లో ఏం జరుగుతుందో ఇప్పుడే బయట ప్రపంచానికి తెలుస్తుంది. మంగళవారం ఆంక్షలు కొంత సడలించడంతో టెహరాన్ నుంచి కొంతమంది స్థానికులు విదేశాల్లో మీడియాల ప్రతినిధులతో కాల్స్ చేశారు. అక్కడ పరిస్థితిని వివరించారు. దీంతోపాటు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంఘం ఉద్యమకారులు, వార్తా సంస్థలు కూడా వివరాలను అందించిందంటండి. సో ఇరాన్లో ఈ గొడవలు జరుగుతున్నాయి కదా, సో ఇవన్నీ దాని గురించి రాశారంట. దగ్గర 2,000 మంది అక్కడ చనిపోయారని ఒక న్యూస్. సో ట్రోల్స్ తాత్కాలికం, పరుగుల వికెట్లే శాశ్వతం అంటండి. వచ్చే దశాబ్దం కూడా భారత్దే. యువ ఆటగాళ్ళకు ఐపీఎల్ కంటే ముందు 2 ఏళ్ళు దేశానికి ఆడాలి. సో అతి ప్రచారంతో ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి. ఈనాడుకు సౌరభ్ గంగూలీ లోపల ప్రత్యేక ఇంటర్వ్యూ ఉంటుంది. సో అట్లాగే కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకు చేరేలా. 126 కోట్ల ప్రాజెక్టు. సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు అంటండి. సో శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలతో తిరుమల, తిరుపతి తాగునీటి ఎద్దడి తీర్చేందుకు 126 కోట్లతో చేపట్టిన పనులకు చంద్రగిరి మండలం మూలపల్లె వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. సో నీవా బ్రాంచ్ కాలువ నుంచి కళ్యాణి జలాశయం, మూలపల్లె, కంటిమడుగు, వెంకటరాయ, నాగపట్ల చెరువులకు నీరు మళ్లించి 1,150 ఎకరాలకు ఆయకట్టు
స్థిరీకరించడంతో పాటు 5 లక్షల మందికి తాగునీటి టీకలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారంటండి. సో అమ్మ చేతిలోనే పిల్లల భవిత, తొలిసారిగా ఏఐ సాంకేతికతతో కేర్ అండ్ గ్రో యాప్ నారావారిపల్లిలో వేదిక ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు శ్రీకారం. ఇక్కడ చూడండి, అమ్మ చేతిలోనే పిల్లల భవిత అని చెప్పి రాసి మళ్ళీ దానికి ఏఐ సాంకేతికతతో కేర్ అండ్ గ్రో యాప్ అంట. సో పిల్లల ఎదుగుదల అంటే పౌష్టికాహారం, ఎత్తు, బరువు మాత్రమే కాదు, అంతకు మించిన మేధో సంపత్తి అని చాటి చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విప్లవాత్మక కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. 6 ఏళ్ళు నిండేలోపు 90% మెదడు ఎదుగుదల పూర్తవుతున్న శాస్త్రీయ వాస్తవాన్ని ఆధారంగా చేసుకొని చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఏఐ సాంకేతికతతో రూపొందించిన కేర్ అండ్ గ్రో మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారంట. ఆంధ్ర మదర్స్ చైల్డ్ సక్సెస్ పేరుతో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఒకవైపు తల్లి పిల్లల మీద దృష్టి పెట్టాలి, మొబైల్స్ ఇవ్వకూడదని మీరే చెప్తారు, మళ్ళీ దీనికి యాప్ అంట. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మోడీ గారు ట్వీట్ చేశారండి. సో యుద్ధ కళలో మీ విజయం స్ఫూర్తిదాయకం, దశాబ్దాల సాధనతో యువతకు బలమైన సందేశం ఇచ్చారు పవన్ కళ్యాణ్కు అభినందించిన ప్రధాని మోదీ అంటండి. సో జాపనీస్ కత్తిసాము కళ కెంజూట్స్లో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈ మేరకు సందేశాన్ని నింపారు. జాపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీ విజయాల వివరాలు తెలుసుకున్నాను, కెంజూట్స్లో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అంటండి. సో ప్రధానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారంట. సో ఏలూరు ఎంపీని బెదిరించి 10 కోట్ల డిమాండ్ అంటండి. ఎంపీకి కూడా బెదిరింపులు వచ్చినాయంట. ముంబైకి చెందిన నిందితుడి అరెస్ట్. సో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు ఆయన తండ్రి మైదుకూరి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ని బెదిరించిన కేసులో ముంబైకి చెందిన సుశాంత్ జయకుమార్ వాండ్గే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్బీఐ కార్యకర్తనని చెప్పుకుంటూ మీ ఆస్తుల చిట్టా విప్పుతానంటూ ఈమెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరించి దిగాడంట. ఏముంది, పొలిటీషియన్ కదా, బ్లాక్ మనీ ఏదైనా ఉంటుందేమో అని బెదిరించి లాగేద్దాం అనుకున్నాడు. సో ఇక సాక్షి చూసుకుంటే, సో బడి అలజడి, ఎన్రోల్మెంట్లో దిగజారిపోయిన బడులు. చంద్రబాబు పాలనలో 17,99,876 మంది విద్యార్థులు చదువులకు దూరం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం 87,41,885 మంది విద్యార్థులు అంట. సో చంద్రబాబు హయాం విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 69,400 మరి పడిపోయిన వైనం. 2023-24 మధ్యన ప్రభుత్వ పాఠశాలలో 41,75,600 మంది విద్యార్థులు. బాగుపాలన 2025-26లో అదే ప్రభుత్వ పాఠశాలలో 33,79,835 మందికి తగ్గిన విద్యార్థులు. ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే 7,95,130 మంది తగ్గిపోయిన వైనం. రాష్ట్రంలో భారీగా పెరిగిన డ్రాప్అవుట్స్, జీఆర్ పతనం అంట. అట్లాగే బూతల దాడులకు సిద్ధమయ్యాం, పాక్ దుస్సాహసానికి పాల్పడితే బూతల దాడులకు చేయాలనుకున్నామని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర చెప్పారంట. సో గ్రీన్లాండ్ విలీనమే. డెన్మార్క్లో భాగంగా కొనసాగుతున్న గ్రీన్లాండ్ను విలీనం చేసుకునేందుకు అమెరికా కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెట్టిందంటండి. అట్లాగే రావణ కష్టంగా ఇరాన్లో ఉద్యమకారులు ఖమేనీ సర్కారు అణచివేయడంతో ఇప్పటి వరకు దాదాపుగా 2,003 మంది ప్రాణాలు కోల్పోయారంట. సో అట్లాగే ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నవీన్ అంటండి. ఇటీవల బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు నితిన్ నవీన్ నూతన అధ్యక్షుడిగా పదవి కోసం 19న నామినేషన్ వేయనున్నారంట. కానీ సిరీస్ సొంతం చేసుకోవాలని నేడు రాజ్కోట్ వేదికగా భారత్ న్యూజిలాండ్ 2వ వన్డే అంటండి. అట్లాగే వెండి పసిడి జోరు 2.7 లక్షలకు చేరిన కేజీ వెండి ధర 10 గ్రాముల పసిడి 1.45 లక్షలకు పడిపోద్దండి. ఒక స్థాయికి వెళ్ళాక ఏదైనా ఖచ్చితంగా జీరో అవ్వాల్సిందే. అట్లాగే ఉద్యోగులకు పండగ ఏది, ఒక డిఏ విడుదల చేసినట్లుగా చంద్రబాబు సర్కారు హడావుడి, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్లు ప్రచారం. వాళ్ళకి 5 ఏళ్ళకు పెండింగ్ ఉందండి. 5 ఏళ్ళలో 4 ఏళ్ళు మీరే గవర్నమెంట్. అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వలేదని రాస్తే ఏమన్నా అర్హత ఉందా ఈ వార్త రాసేదానికి? అట్లాగే బాబు సంక్రాంతి బాధుడు అంటండి. పండగ పూట ప్రజలపై చంద్రబాబు నాయుడు సర్కారు పన్నుల వాదా, వాహనాల కొనుగోలుపై 10% రోడ్ సెస్ మోత, వాహనదారులపై ఏటా 15,000 కోట్ల భారం. కేంద్రం జీఎస్టీ రేటు తగ్గించిన జనం నడ్డి విరుస్తున్న బాబు. మరోవైపు టీడీపీ మద్యం సిండికేట్పై వరాల జల్లు, బార్లపై 15% ఏఆర్ఈటీ రద్దంటండి. ప్రభుత్వ ఖజానాకు ఏటా 350 కోట్ల గండి. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనున్న చంద్రబాబు నాయుడు. అధికారంలో రాగానే 20,000 కోట్ల 135 కోట్లు బాధించారంట.
దాన్ని అడిగామంటే మీ మీద చెప్తారు గత ప్రభుత్వం వల్లే అనేసి, మిమ్మల్ని ఏమో మీరేమో వాళ్ళ మీద చెప్తారు, అంతే, ఇంకేం ఉండదు అక్కడ. ఇరాన్పై టారిఫ్ కొరడ. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపైన 25% పన్ను అగ్రరాజ్యంలో మరో సంచలన నిర్ణయం అంటండి. భారత్కి ఇబ్బంది. ఇప్పటికే 50% సుంకాలతో సతమతమవుతున్న భారత్. సతమతం ఎందుకు అవుతుంది అయ్యా బాబు? పొద్దున్న లేసే టార్చర్. ఎట్లా చదువుతున్నారా ఈ పేపర్? పల్లె మళ్ళీ మొదటికి వచ్చిందంట. గ్రామంలో సంక్రాంతి సందడి అంతంత మాత్రమే. ఏట పంట గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు. మరోవైపు బగ్గుమంటున్న ఎరువులు, పురుగుల మందులు ధరలు. యూరియా కోసం వెళ్తే ఫర్లాంగ్ మేర బారులు తిరిగిన అన్నదాతలు అంట. ఒక్కటన్నా పాజిటివ్ న్యూస్ ఉందా గవర్నమెంట్ నుంచి చెప్పండి? బడి అలజడి అని చెప్పేసి ఒకటి, పల్లె మళ్ళీ మొదటికి వచ్చింది, గ్రామాల సంతకాలం చేసుకోవట్లేదని ఒకటి, రాయలసీమ వ్యతిరేక చంద్రబాబు నాయుడు అని చెప్పి వ్యతిరేకత అది ఒకటి, ఉద్యోగులకు పండగ ఏదైనా అదొకటి, బాబు సంక్రాంతి బాధుడు అనేది ఒకటి. ఒక్కటన్నా గవర్నమెంట్ కనీసం 10 చేస్తే అందులో 5 మంచిగా ఉండవా? ఒక 4 మంచి విషయాలు రాయండి, ఒక 6 విషయాలు గవర్నమెంట్కి ఆపోజిట్గా రాయండి, అప్పుడే నమ్ముతారు పేపర్ అంటే. అందుకే ఈ పేపర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్ప ఇంకెవ్వరు చదవరు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు కష్టపడి చదువుతారు పాపం, అలవాటు అయిపోయింది కదా, అందుకు చదవాలి అని చదువుతారు వాళ్ళు. సో అదే అండి 3వ వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. అట్లాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే మీకు మళ్ళీ రేపు మార్నింగ్ ఈ కంటెంట్ అనేది అవైలబుల్లో ఉంటుందన్నమాట.